వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా తయారు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్పు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి వైద్యులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఆపరేషన్ థియేటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ను ఆయన పరిశీలించి డిజిటల్ ఎక్స్రే యూనిట్ను నూతనంగా ఏర్పాటు చేసిన 2 పీజీ క్యాటరేజీలను శ్రీనివాస్ ప్రారంభించారు. పోస్ట్ మార్టం సెట్లో సదుపాయాలను పరిశీలించారు. డయాలసిస్ సెంటర్కు ఏర్పాటు కావాల్సిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏరియా ఆసుపత్రుల్లో సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. జిల్లాలోనే ప్రథమ స్థానంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, జర్నలిస్ట్ మిత్రులు ఏవైనా సమస్యలు అవినీతి మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ విషయాలు తన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. అప్పటికే అధికారుల్లో మార్పులు రాకుంటే మీతో పాటుగా నేను కూడా అవినీతి సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరిస్తానని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులను అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, దాతల సహకారంతో మరిన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. రోగులకు అందిస్తున్న మందులను సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో రోగుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లతో ఉచితంగా మందులను అందిస్తోందని, మందులు నాణ్యత ప్రమాణాలపై పరిశీలన చేయాలన్నారు. అవసరమైతే బయట నుండి నాణ్యమైన మందులను తెప్పించి రోగులకు అందించాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న మందులతో రోగాలు తగ్గడం లేదనే అపవాదును చెరిపేయాలన్నారు. ప్రసూతి వార్డులో మరో 2 ఏసీలు ఏర్పాటు చేసి రోగులకు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపాల నారాయణమూర్తి, పైపోని వెంకటరామయ్య, ఎన్వి సత్యనారాయణ, పుల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి, నా కోరిక ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయించాలనేది నా ఉద్దేశం. దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం. మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రికేయ మిత్రులు చెప్పింది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం. పోస్ట్ మార్టం సెట్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు పోస్ట్ మార్టం సెట్ కూడా కుక్కలు పీకుతూనే శవాలనే పరిస్థితిలో ఉంది అని చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం సెట్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్రే మిషన్ దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని, కొత్త క్యాసెట్లు తీసుకుని ఇంకో 2 క్యాసెట్లు తీసుకోవడం జరిగింది. మరి ఆపరేషన్ టేబుల్, లైట్లు, అలాగే స్త్రీల ప్రసూతికి టేబుల్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి, అలాగే అధికారులతో కూడా అందరినీ కలుపుకుని చేయాలనే ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ మీకు చెప్తే, మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అది అలర చేసినంత ఉపయోగం లేదు. మీరు ఒకసారి నా నోటీసులో కూడా పెట్టండి. తప్పకుండా అది అవనప్పుడు ఖచ్చితంగా మనం ప్రెస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసి బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా మీకు చెప్తున్నాను, చేసాం కూడా. కాబట్టి ఇవాళ హాస్పిటల్ బాగా జరుగుతుందా లేదన్నది కూడా మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా చెప్పినప్పుడు నాకు కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను. ఎవరైనా పేషెంట్లు ఇబ్బంది పడకూడదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి హాస్పిటాలిటీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్కి దీనికి డాక్టర్లు అందరూ ఒకటే. కానీ ఏంటంటే మనం వ్యత్యాసం ఏంటంటే నిర్లక్ష్యం పేషెంట్లు బట్టి ఉండేది. ఇది అదేం లేకుండా మరి ఇప్పుడు తాతారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఏమంటే మనం గౌరవంగా పేషెంట్ని కూడా చూడాలి. డబ్బు లేని వాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు, వాళ్ళని ఆదుకోవాలి. ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు, ప్రజల నుంచి రావాలనే ఆలోచనతో మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదు అనుకోండి, అన్నీ చేయించే విధానం మేము చేపడతాం. అవసరమైతే డోనర్స్ని కూడా తీసుకుని ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం. ఈ మెడిసిన్స్ కూడా మీకు ప్రాపర్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చి మెడిసిన్స్ మీకు ఎంతవరకు అవి పనిచేస్తున్నాయా లేదా, నాది క్వాలిటీ ఉన్నా ఇస్తున్నారా లేదనేది కూడా మీరు పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే అది లేనప్పుడు అవసరమైతే ఆ మందులు వాడతారో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తగ్గట్లేదు అంటున్నారు. అవి ఇచ్చి ట్యాబ్లెట్లు మంచి ఇవ్వకపోతే అవి పనిచేయవు, ఆ బ్యాడ్ మీకు కూడా వస్తుంది. కాబట్టి అది కావాలంటే బాబు ఈ మెడిసిన్స్ పనిచేయకపోతే అదే డోసు బయట కొనుక్కోమనంటే, లేదా స్పాన్సర్ని అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఎవరన్నా నిజంగా 10 మంది పేషెంట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి మందులు కొనిపెడదాం. అలా ఆ విధంగా మనం కానీ ముందు తీసుకెళ్తే మన ప్రజల పట్ల కూడా మన నమ్మకం ఉంటుంది.
మీరంతా సర్జన్స్ ఉన్నారు, బాగా చదువుకుని ఉన్నారు, మీరు అందరూ ఉండి కూడా ఈ పేషెంట్ మందులు పని చేయకపోతే ఆ బ్యాడ్ అంతా మీకు వస్తుంది. కాబట్టి ఇచ్చే మెడిసిన్స్ అన్ని కూడా మంచి కంపెనీల మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏదో నామక మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం, తగ్గితే తగ్గుద్దు, లేదు లేకపోతే ప్రాణం పోద్దనే దిశలో ఉండేది వరకు. అలాంటి పరిస్థితి కొనసాగకూడదని నా ఉద్దేశం. మనం ఇచ్చి మెడిసిన్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. అమ్మ మీరు మొన్న వచ్చారు, ఈ మెడిసిన్ పనిచేసిందా లేదా, లేకపోతే బయట తెప్పించేవ్వండి. అంతేగాని ఆ మెడిసిన్స్ రిజెక్ట్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఊరినే ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు పేదల మందుల కోసం ఖర్చు పెడతా ఉంది. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మెడిసిన్ పని చేయకపోయినా ఆ మెడిసిన్ని రిజెక్ట్ చేయాలి, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టించాలి. అది ఆ డ్యూటీ మీదే. మీ ఫస్ట్ తాడేపూడి హాస్పిటల్ నుంచి మెడిసిన్ పని చేయలేని కంప్లైంట్ వస్తే మీరు రికమెండ్ చేసి పంపించండి. తర్వాత దాన్ని ఎలా చేయాలో మనం చేద్దాం. ఎందుకంటే పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, అది నిర్భేద తట్టుకోలేడు. కాబట్టి గవర్నమెంట్లోనే ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో మన మంత్రి గారిని శ్రీనివాస్ వర్మ గారిని అడిగాం. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయనతో అనౌన్స్ చేసి ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేద్దామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు జరగకోకుండా మనం ముందు అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఏదైనా పని చేస్తేనే మనం ఇక్కడ మాట్లాడదాం, పని జరగే ఉద్దేశంతోనే చేస్తాం. కాబట్టి డాక్టర్లు అందరూ కూడా పేషెంట్స్ని మన రిలేటివ్స్లో చూసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చారు కదా, మనం ఏదో చూసామనుకోకుండా కాకుండా వాళ్ళని వచ్చిన వాళ్ళని గౌరవంగా ఆప్యాయంగా పలకరించండి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ డాక్టర్లు మీకే మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సహకరించవలసింది కోరుకుంటూ, నెక్స్ట్ విజిట్ ఆ సెకండ్ హాస్పిటల్ బిల్డింగ్ ఓపెనింగ్ అది దాని గురించి ఒకటి మాట్లాడాలి. నెక్స్ట్ నేను వాళ్ళతో కూడా మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి డేట్ తీసుకుని అది మీరు కాంట్రాక్టర్తో మాట్లాడండి, ఏ డేట్ పెట్టమంటే ఆ డేట్ మనం పెడదాం. ఇక్కడ దగ్గరలోనే డయాలసిస్ సెంటర్ పెట్టండి. ఇంకా ఏదైనా ప్రసూతి బాటల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇంకో 2 ఏసీలు పెట్టండి. ప్రజల సహకారం కోసం ఖర్చు పెట్టండి, డబ్బులు ఇబ్బంది లేదు, దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళే కదా, గర్భిణి ఎంత ఆవేదనతో ఉంటుందంటే మనం ఈ ఎండలో తీసుకెళ్లి ఆ 4 గదుల మధ్యన పడేస్తే అలాగే ఊపిరాని పరిస్థితిలో ఉంటారు. ఏసీ అనేది కంపల్సరీ ఇప్పుడున్న హ్యూమిడిటీ కానీ పొల్యూషన్ కానీ. కాబట్టి ఆ ఏసీని ఇంకో 2 ఏసీలు కొని ఈ ఆపరేషన్ థియేటర్లు అట్లా బిగించండి, నేను తప్పులేదు. ఇంకేదైనా అవసరం ఉంటే మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ నా నెంబర్ కూడా డిస్ప్లే చేయండి. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఒక 80 టెస్టులు 5 minutes లో 15 minutes లో మొత్తం అన్ని టెస్టులు చేసేంత కెపాసిటీ మీకు తెలీదు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా మంది అది తక్కువగా చూస్తున్నారు. అలా కాకుండా బయట హాస్పిటల్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ని గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ 5 years నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని హాస్పిటల్స్ కూడా నిజంగా కూడా అన్ని బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు. మీరు చూడండి ఒకసారి పాత్రికేయ మిత్రులకి ఆ టెక్నికల్ గా ఈ బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారు, టెక్నికల్ గా మనకి ఏం ప్రాబ్లం ఒకటి ఉంది, టెక్నీషియన్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. అది కూడా మనం బయట హైర్ చేసి అయినా సరే టెక్నీషియన్ పెట్టమని చెప్పాం. మీకు ఎలాంటి మందులు పనిచేయట్లేదంటే రాయండి, ఏం ఇబ్బంది లేదు, ఏది దాయక్కర్లేదు. మందులు ఇచ్చిన మందులు సరైన కంపెనీ ఇస్తున్నారా లేదన్నది కూడా చూసే అవకాశం మనకు ఉంది. పౌరుడుగా ఎమ్మెల్యేగానే కాదు, ప్రతి పౌరుడికి హక్కు ఉంది. కాబట్టి మనం కట్టి ట్యాక్సులతో, మనం కట్టి పన్నులతో, మన ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి వీళ్ళతో పని చేయించుకోవాలి. కాబట్టి మెడిసిన్స్ టెస్ట్ చేయండి. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు తగ్గలేదని అంటే ఖచ్చితంగా డాక్టర్లు అందరూ పిలిచి మళ్ళీ అసలు ఏం జరిగిందని కూడా తెలుసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరి ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా ఇది మాత్రం అందరికీ తెలియజేయండి. అంతే, దీనికి మంచి పనికి వాడవలసిన అవసరం ఉంది. చాలా మెడిసిన్స్ ఇస్తున్నారు, ఆ మెడిసిన్స్ తగ్గట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదు అనేది మన బ్యాడ్ ఎవరికి వస్తుంది? ఇక్కడ ఉన్న సర్జన్స్కి, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి, నర్సులకి అందరికీ వస్తుంది. కానీ టీం అంతా బ్యాడ్ అవుతుంది. కాబట్టి అది రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి సూపరింటెండెంట్కి ఉంది. నేను చెప్తున్నా, ప్రభుత్వం డబ్బుతో కొంటుంది ఈ మందులన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేయండి, మంచి కంపెనీ కాదా, పని చేస్తున్నాయి లేదా టెస్ట్ చేయండి, టెస్ట్ చేసేయండి కావాలంటే. కాబట్టి అవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తాతారావు గారిని కోరుకుంటూ మరి నెక్స్ట్ మరి ఎంపీ